టైమ్ ఫర్ చేంజ్. మనము మారవలసిన సమయము వచ్చేసింది. ఏ పర్టికులర్ రెసిడెంట్ కేమ్ కాన్స్టెంట్లీ టు ఎరేజ్. నాలాగా మేరాబాద్లో మకాం ఉండేవాడు ఒకడు ఉండేవాడు. వాడు ఎప్పుడు అది బాగోలేదు ఇది బాగోలేదండి, డియాస్ట్లోనండి భోజనం అండి అని ఏదో ఒక కంప్లైంట్, ఏదో ఒకటి రోజు బియ్యం ఉడకలేదనో, ఉప్పు తక్కువైందనో, కారం ఎక్కువైందనో ఏదో కంప్లైంట్ ఎప్పుడు ఎరిచికి వచ్చి కంప్లైంట్ పెడుతూ ఉండేవాడు. కంప్లైనింగ్ అబౌట్ సమ్ ఇష్యూ అట్ మేరాబాద్ విచ్ వాజ్ నాట్ టు హిజ్ లైకింగ్. ఏదో నచ్చేది కాదు వాడికి. ఆ నచ్చని విషయాన్ని పట్టుకొచ్చి ఇరిచి దగ్గరకు వచ్చి నేను ఏమైందో తెలుసా అని అదంతా చెప్పేవాడు. అక్కడ బాత్రూంలో వేడి నీళ్ళు ఇవ్వలేదు, ఏదో కంప్లైంట్. వాడు నచ్చందల్లా ఇరిచి చెప్పేవాడు. హీ వుడ్ కీప్ సజెస్టింగ్ టు ఇరిచ్. అంతేకాదు మీరు ఇలా ఉండాలండి మేరాబాద్లో మీరు, నేను చెప్తాను అంటే వాడు సలహాలు ఇచ్చేవాడు అనమాట. ఇలా మార్చాలి ఇలా మార్చాలి ఇలా మార్చాలి అని చెప్పేవాడు. టైమ్ అండ్ అగైన్ హౌ ఎ సర్టన్ థింగ్ షుడ్ బి డన్ ఫర్ ది స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద ప్లేస్. మేరాబాద్ అంటే ఇంతమంది వస్తారు, మరి వాళ్ళకి ఎలా ఉండాలి, మనం ఇవన్నీ మారాలి ఇక్కడ అని. నీళ్లు ఖచ్చితంగా ఉండాలి, ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టాలి, వాడిని మీరు స్పేర్ చేయకూడదు, ఇలా చెప్తా ఉండేవాడు. అంటే ఎలాగైతే మార్పులు చేసి వసతులు ఎంత పెంచాలో ఇది చెప్పి ఇన్ అకార్డెన్స్ విత్ బాబాస్ ప్లెజర్. అప్పుడే బాబా సంతోషిస్తాడు. దీస్ ప్రాంప్టెడ్ ఎరేజ్ వన్స్ టు మేక్ ఏ కమెంట్ టు హిమ్. ఈ పాపం విన్నాడు ఎరేజ్. ఒకరోజు తను ఇలా స్పందించాడు ఎరేజ్. ఈ చెకిల్డ్ అండ్ సెడ్, బాగా నవ్వి, చెకిల్డ్ అంటే ఎరిచి నవ్వు చాలా పెక్యులర్గా ఉంటుంది, మనం ఆడియోలో వింటే చాలా తమాషాగా ఉంటుంది అనమాట. నవ్వి, హౌ డు యూ వన్స్ మేక్ క్లెయిమ్స్ టు నో వాట్ ప్లీజెస్ బాబా వెన్ వీ హూ లివ్డ్ విత్ బాబా కుడ్ నెవర్ డూ సో. మేము ఇంత ముసలోళ్ళు అయిపోయాం, పండిపోయాం, ఇన్నేళ్ళు బాబా నుంచి ఉండి ఆయనని ఏది ఆనందింపజేస్తూ మాకు ఇప్పటికి అర్థం లేదు. మీరు ఈవేళ వచ్చారు, నిన్న వచ్చారు, చకచక చెప్పేస్తున్నారు, మీరేనయ్యో మాకు. అంటే బాబాని ఏది సంతోషపడుతుందో మీకే తెలిసిపోతుంది సులువుగా. వెన్ వీ డూ ఏ సర్టన్ థింగ్ థింకింగ్ బాబా వుడ్ బి ప్లీజ్ వీ ఆఫెన్ గాట్ ది అపోజిట్ రిజల్ట్. అంటే మేము ఒక్కోసారి అనుకునేవాళ్ళం మాట, బాబా ఇప్పుడు చాలా సంతోషిస్తాడు అనుకుని ఓ పని చేసేవాళ్ళం, రివర్స్ వచ్చేది మాకు రిజల్ట్. ఆయన వాయించేవాడు బాబా. వేరే బాబా గాడ్ అప్సెట్ విత్ అస్ అండ్ రిప్రిమాండెడ్ అస్. తిట్టేవాడు, ఆయన సంతోషించడానికి బదులు తిట్టిపోసేవాడు. వెన్ వీ వర్ సర్టన్ దట్ బాబా వుడ్ డిస్లైక్ ఎ సర్టన్ థింగ్, అయిపోయింది రే వీడి పని వేళ అనుకునేవాళ్ళు, ఒకసారి ఇలాంటి పని చేసాడు వీడు అనుకునేవాడు. బాబా వుడ్ అండ్ హిజ్ ఓన్ ఎంక్వైర్ అబౌట్ దాట్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ రిపీటెడ్లీ రిమైండ్ ద మండలి దట్ ఈ లైక్డ్ ది పర్టికులర్ డూయింగ్. ఎంత బాగా చేసాడు వాడు, శబాష్ అలా ఉండాలి మీరు అని అందరికీ ఆయనే చెప్పి, ఓ వీడి పని అయిపోయింది అనుకున్నాం ఈవేళ, వీడి గురించి అందరికీ చెప్తున్నాడు బాబా. సో ఇట్ వాజ్ లైక్ దట్. అలా ఉండేది బాబాతో వ్యవహారం. వెన్ యూ అసెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, వెన్ యూ అసెప్ట్ దట్ యు నో, నాకు తెలుసును అని ధృవీకరించడం నువ్వు ఎప్పుడైనా చేస్తే యు ఆర్ అసెప్టింగ్ ది ఫాల్స్నెస్. నీలో ఉన్నటువంటి ఆ ఫాల్స్నెస్ అంటే అబద్ధం, అసత్యం, దానిని నువ్వు కొండ బద్దలు కొట్టి బయట పెడుతున్నావు, ఇలా నిలబెడుతున్నావు, అక్కడ కుట్టు పెట్టుకో. ఎప్పుడైనా సరే మనం ఇది నాకు తెలుసును, నాలాగా ఎవడో చెప్పలేడండి గాడ్ స్పీక్స్, మొత్తం అవపోసన పట్టేసాను అని చాలామంది చెప్పేవారు. ఇదేసండి అంటే అమాయకత్వం అనుకోవచ్చు, వాళ్ళలో దుష్టమైన తలంపు ఏమీ లేదు, ఆ ఆనందంతో చెప్పు ఉండొచ్చు, నాకు అర్థమైందని. కానీ ఇక్కడ ఎరిచి ఏం చెప్తున్నాడు, నీవు నాకు తెలుసును అని ఏ విషయమునైనా ధృవీకరించి చెప్పేవు అంటే నీలో ఉన్న అబద్ధమును నీకు ముందుగా ప్రతిష్ఠిస్తూ ఉన్నావు అని తెలుసుకో. వెన్ యూ అసెప్ట్ ది ఫాల్స్నెస్ యు ఆర్ కాట్ ఇన్ ఇగ్నోరెన్స్. ఇలా అసత్యాన్ని నువ్వు బయట పెడితే అజ్ఞానంలో తగులుకుంటావు, ఇక్కడ పట్టుకుంటుంది ఇలాగ అజ్ఞానం అని. వన్ హూ ఈజ్ కాట్ ఇన్ ఇగ్నోరెన్స్ హౌ కెన్ హీ హ్యావ్ రియల్ నాలెడ్జ్. అజ్ఞానంలో పడి కొట్టుకునేవాడు అసలైన అజ్ఞానము వాడు ఎలాగ పొందగలడు? హౌ కెన్ హీ నో వాట్ బాబాస్ ప్లెజర్ ఈజ్. అలాంటి వాడికి బాబాని ఏది సంతోషపరుస్తుందో ఎలా తెలుసుకోగలడు? ఇట్ ఈస్ సెడ్ ది సో జెంట్లీ. ఆయన ఎంత మృదువుగా ఎంత నెమ్మదిగా చెప్పాడంటే ద రెసిడెంట్ ఇగ్నోర్డ్ దిస్ ప్రొఫౌండ్ మెసేజ్. ఏదో చెప్తాడే ముసలైన అనుకున్నాడు వాడు. అండ్ కంటిన్యూడ్ విత్ హిస్ కంప్లైంట్. ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఎందుకని ఎరిచి చెప్పుడు, కొండ బదులు కొట్టి చెప్పడు, ఇప్పుడు కదా చెప్పాడు ఎరిచి, పైన చెప్పాడు, ఆయన చెప్పిన సబ్జెక్టే అది.
నేను చెప్తున్నానేనండి అని ఎవడు చెప్పుడు రీచ్ నెమ్మదిగా ప్రేమగా నీ ఇష్టం బాబు వింటే మీరు అని చెప్పాడు. సో కాబట్టి వీడు కంటిన్యూ చేసేసాడు. ఫీలింగ్ ఎగ్జాస్పరేటెడ్ ఎరిచ్ సెడ్ టు హిమ్. ఇక పాపం ఎరిచ్కి ప్రాణం విసిగిపోయింది. వీడు ఇంకా చెప్తున్నాడు కదా. అప్పుడు ఇలా అన్నాడు ఎరిచ్, యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ యు వాంట్. నాయన నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో, నీ ఇష్టం అన్నాడు. ద రెసిడెంట్ థాట్ దట్ ఎరిచ్ ఓకేడ్ ఇట్ ఫర్ హిమ్ టు ఇంప్లిమెంట్ ది చేంజెస్ హి వాజ్ సజెస్టింగ్. ఓహో, నేను సూచించిన మార్పులన్నీ ఓకే అంటున్నాడు ఎరిచ్, శబాష్ అని అనుకున్నాడు. అనుకుని హీ సెడ్ టు ఎరిచ్, అప్పుడు ఎరిచ్తో అన్నాడు, సో కెన్ ఐ టెల్ ది రెసిడెంట్స్ ఎట్ మేరాబాద్ దట్ ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ టు క్యారీ అవుట్ ది చేంజెస్. సో నేను సూచించిన చేంజెస్ అన్నీ కూడా మనం అమలు పరిచేస్తున్నాము అని చెప్పి ఇచ్చాను నేను మేరాబాద్ వెళ్ళి అందరికీ అన్నాడు. ఎరిచ్ సెడ్, నాట్ నౌ, లేటర్, మచ్ లేటర్. ఇప్పుడు అప్పుడే కాదు, చాలా కాలం పోను, చాలా కాలం అయిన తర్వాత చెప్దిగాను అన్నాడు. ద రెసిడెంట్ ఆస్క్డ్ అగైన్, అండ్ వెన్ ఇట్ దాట్. చాలా కాలం తర్వాత అంటే మరి ఎప్పుడు అది ఖచ్చితంగా చెప్పు నాకు అన్నాడు. ఎరిచ్ రిప్లైడ్, ఆఫ్టర్ వీఆర్ గాన్. మేము ఉన్నాం కదా మొదలు, మేము పోయిన తర్వాత అప్పుడు చెప్పు అన్నాడు. ద రెసిడెంట్ కమెంటెడ్, వెల్ ఇట్ ఈజ్ యువర్ వే ఆఫ్ సేయింగ్ నో. నువ్వు ఏదైనా నో అని చెప్పాలంటే ఇలాగే చెప్తుంటావో నాకు అనిపిస్తుంది. యు ఆర్ గోయింగ్ టు బీ అరౌండ్ ఫర్ ద నెక్స్ట్ 10 to 12 years. నువ్వు ఇప్పుడు వాతావరణం చూస్తే నీ ఆరోగ్యం ఇంకో 10-12 ఏళ్ళు ఖాయం. ఎరిచ్ సెడ్ వెరీ స్లోలీ విత్ సీరియస్నెస్ ఇన్ హిస్ వాయిస్. మళ్ళీ అప్పుడు కూడా గంభీరమైనటువంటి ఆ కోణంలోనే చాలా నెమ్మదిగా ఇలా అన్నాడు, ఇట్ విల్ బీ మచ్ సూనర్ దాన్ యూ ఎక్స్పెక్ట్. నువ్వు అనుకున్న కంటే చాలా తొందరగానే మేము వెళ్ళిపోతాం. ద టైమ్ ఫర్ అస్ టు ఎగ్జిట్ హెస్ కమ్ నియర్. మేము నిష్క్రమించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ద రెసిడెంట్ ఆస్క్డ్ హిమ్, వాట్ మేక్స్ యూ థింక్ సో దట్ యువర్ టైమ్ ఇస్ నియర్. ఎలా చెప్తావు నీ టైం దగ్గరకు వచ్చేసిందని ఎలా చెప్పగలవు నువ్వు అడిగాడు. అంటే వాడు పాపం ఎంత అమాయకంగా ఎన్ని ప్రశ్నలు వేసినా ఓబీగా సమాధానం చెప్తున్నాడు. ఎరిచ్ రిప్లై, వీ హ్యావ్ నౌ బికమ్ మిస్ఫిట్స్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి మేము ఎమడలేకపోతూ ఉన్నాం. అండ్ సో వీ హ్యావ్ టు ఎగ్జిట్. మరి ఎమడలేనప్పుడు ఏం చేయాలా? ఖాళీ చేశారా? When young ones who come to Baba try to teach us how to love Baba, try to teach us about our beloved's pleasure, then we know it is time for us. మేము ఇవ్వడలేకపోతున్నానని ఎలా తెలిసిందంటే, మాకు కొత్త వాళ్ళు వచ్చి బాబాని ఎలా ప్రేమించాలో, ఆయన్ని ఎలా సంతోషపరచాలో వాళ్ళు చెప్తే నాకు తెలియటం లేదంటే అర్థం ఏంటి? మా టైం వచ్చేసి. సో అవర్ టైమ్ హెస్ కమ్ టు హ్యాండ్ ఓవర్ ద రీన్ టు దోస్ హూ థింక్ దట్ దే నో బాబా బెటర్ దాన్ ది మండలి. మండలి వాళ్ళకంటే మాకే బాగా అర్థమయ్యాడు బాబా అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కళ్ళెం అప్పచెప్పేసి మేము ఖాళీ చేయడమే మంచిది కదా అన్నాడు. వెన్ ఎరిచ్ ఫినిష్ దెర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్. ఇలా ఎరిచ్ చెప్పేటప్పటికి ఇంకా అప్చిపోయిపోయారు అందరు. ఎందుకంటే విషయం తెలిసింది, చీ అంటున్నాడు. ద పవర్ విత్ విచ్ ఎరిచ్ హెడ్ సెడ్ ఇట్ పెనట్రేటెడ్ ద రెసిడెంట్ అండ్ హి వాజ్ క్వైట్ ఆఫ్టర్ దట్. అతను ఆ ఎరిచ్ చెప్పినది ఎంత శక్తి దాని వెనకాల జోడించి చెప్పాడంటే ఇక మళ్ళీ వాడు నోరెత్తితే ఒట్టు ఇంక ఎప్పటికీ అతను కంప్లైంట్ చెప్పలేదు. ఈవెన్ దో ఎరిచ్ స్పోక్ జెంట్లీ, సాఫ్ట్లీ అండ్ స్లోలీ, ద పవర్ ఆఫ్ బాబా ఫ్లూ త్రూ హిజ్ వర్డ్స్ టు టచ్ ది హార్ట్స్ అండ్ మైండ్ ఆఫ్ ఆల్ హూ హెడ్. అతను ఎంత నెమ్మదిగా చెప్పినా, ఎంత మృదువుగా చెప్పినా ఆ శక్తి, బాబా యొక్క ఆ శక్తి ఆ మాటలు కూడా వెళ్ళి హృదయాన్ని నేరుగా తాకగలిగి ఉండేది. అంత ఎఫెక్టివ్గా చెప్పగలిగేవాడు. On another occasion, I was seated with Ereich in the evening after the pilgrims had bus left for Merida. ఇంకో సందర్భంలో ఈ వచ్చిన సందర్శకులు అందరినీ తీసుకొని బస్సు వెళ్ళిపోయింది మేరాజార్ నుంచి. మధ్యాహ్నం 3:30కి అంతకు వెళ్ళిపోయారు బస్సు. అప్పుడు ఎరిచ్ ఇలా కూర్చున్నాడు, నేను ఇలా కూర్చున్నాను. రుస్తం చెప్తున్నాడు, క్రిగ్ హ్యాపెన్ టు బి అరౌండ్. ఈ క్రిగ్ అనేవాడు ఎప్పుడు వస్తున్నాడు మనకు, ట్రస్ట్ సభ్యుడు, ట్రస్ట్ ఆఫీసులో ఎక్కువ ఉంటూ ఉంటాడు నగర్లో, బాబుజీ దగ్గరే ఉండేవాడు. అతను కూడా ఉన్నాడు అక్కడ.
అండ్ వీఆర్ మేకింగ్ స్మాల్ టాక్. మేము ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. పిచ్చాపాటి బాబా గురించే, వాళ్ళకి ఇంకేమి సబ్జెక్ట్ ఏమి ఉండదు. క్రెగ్ ఆస్క్డ్ ఎరిచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న ఆ క్రెగ్ ఎరిచ్ని అడిగాడు. ఎరిచ్, టెల్ మీ వాట్ అకార్డింగ్ టు యూ ఆర్ ది ఇన్నర్ క్వాలిటీస్ ఆఫ్ ఏ బాబా లవర్. నీ దృష్టిలో ఒక బాబా ప్రేమికుడు అంటే వాడికి లోపల ఎటువంటి లక్షణాలు వాడు కలిగి ఉండాలి అని అడిగాడు. ఎంత అద్భుతమైన ప్రశ్న ఎరిచ్ని అడిగాడు డైరెక్ట్. వాట్ అకార్డింగ్ టు యూ ఈ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ బాబా లవర్ అండ్ ఏ వరల్డ్లీ పర్సన్. ఒక ప్రపంచంలో మునిగి ఉన్న వ్యక్తికి ఒక బాబా ప్రేమికుడికి మధ్య ముఖ్యమైన భేదాన్ని చెప్పేటువంటి లక్షణాలు ఏమిటై ఉంటాయి అది నాకు చెప్పాలి నీ దృష్టిలో. ఐ బట్టెడ్ ఇన్ అండ్ సెడ్. వెంటనే నేను దూరిపోయాను దానిలోకి. రుస్తమాడు. వెల్, ఐ కెన్ టెల్ యూ దట్. నేనే చెప్తాను ఈ రీచ్ ఎంటు దాన్ని. ఇట్ ఈజ్ వెరీ ఈజీ. చాలా సులువు, పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు నువ్వు అన్నది. ట్రై టాకింగ్ వెరీ పర్సన్. ఏమీ లేదు, నువ్వు ఏ వ్యక్తిని అయితే ప్రయత్నించాల ముందు వాటితో మాట్లాడు ఒక నిమిషం, నీకు తెలిసిపోద్ది. ఇఫ్ ఈజ్ అన్రీజనబుల్ అండ్ యూ కెనాట్ గెట్ అలాంగ్ విత్ హిమ్, నో ఫర్ ష్యూర్ దట్ ఈజ్ ఏ బావలా. బోత్ క్రెగ్ అండ్ ఎరిచ్ లాఫ్. ఇద్దరు కూడా నవ్వారమ్మ, బలి చెప్పారు. అండ్ ఎరిచ్ న్యూ వాట్ ఐ వాజ్ రిఫరింగ్ టు. ఎరిచ్ తమాషాగా కనిపెట్టాడు నేను ఎందుకలా. ఆఫెన్ ఇన్ ద వర్క్ వీ డిడ్ ఇట్ మేరాజ్ బాద్ రెసిడెంట్ బాబా లవర్స్ క్రియేటెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అబ్స్టకిల్స్ ఫర్ వన్ అండ్ అదర్. ఎందుకంటే మేము మేరాబాద్లో ఉంటాం, ఎవడో మేము సాయం చేస్తాం అని అన్ని రాష్ట్రాల నుంచి చేరుతూ ఉంటారు రకరకాల భాషలు. వాడు పెట్టేటువంటి హింస ఈ మండలి వాళ్ళు పడలేక వీడు వేసి ప్రశ్నలు వాడు ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. నేను ఇక్కడ సర్వీస్ చేద్దామని వస్తే నన్ను పెద్దన్న 6:30 రమ్మంటాడు, ఇంటికైనా నేను ఇక్కడికి వచ్చానంటాడు వాడు. ఇదేంట్రా బాబు, మరి పని చేయడానికి వచ్చాను మనం రాబోతే ఎలా కుదురుతుందంటారు. మాటికి అంటూ ఉంటారు చాలామంది, ఏదో ఫ్రీ సర్వీస్ చేయడానికి వచ్చామండి, మన ఇలాగ రాసి రంపని పెడుతున్నారంటే మరి వెళ్ళకూడదు, వెళ్ళిన తర్వాత నిలబడాలి. ఇలాంటివి ఇవన్నీ అన్రీజనబుల్గా కనపడుతూ ఉంటాయి కదా వాళ్ళకి. ద మండలి వుడ్ హ్యావ్ టు కాన్స్టెంట్లీ డ్రా అవర్ అటెన్షన్ ద వర్క్ డన్ విత్ హార్మనీ వాజ్ బాబాస్ వర్క్ అండ్ వన్ డూయింగ్ ఇట్ అండ్ కీపింగ్ ద బెలివెట్స్ ప్లెజర్ వాజ్ ఏ బాబా లవర్. పాపం మండలి వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సమన్వయముతో నలుగురిని కలుపుకుంటూ చేసే పని బాబా పని. అది మాత్రమే బాబాను సంతోషపరుస్తూ ఉంటుంది. వీడి మీ కంప్లైంట్ ఇచ్చి వాడి మీకు ముందు ఆడికి మేమో ఇచ్చేయండి, ఆయన అక్కడి నుంచి తీసేయండి, ఇది పెట్టొద్దు, వెళ్ళడమే నలుగురితో కలిసి పని. ఎరిచ్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ వన్స్ సెడ్ ఇన్ ది మండలి హాల్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎరిచ్ ఒకసారి సాక్షాత్తు మండలి హాల్లో ఇలా చెప్పాడు, దట్ హీ వాజ్ నాట్ ఏ బాబా లవర్. నేను బాబా ప్రేమికుడను కాదు అని చెప్పాడు ఎరిచ్ స్వయంగా. He said that loving Baba was so difficult, something that he could not do. బాబాని ప్రేమించడం అంటే అంత సులువైన వ్యవహారం కాదు, చాలా కష్టమని, నేను ఎప్పుడు చేయలేను ఆ పని. ఎరిచి అన్నమాట, నేను చేయలేను అంత పెద్ద కష్టమైన పని. అట్ బెస్ట్ సమ్మన్ కెన్ కాల్ మీ ఎ ఫాలోయర్ ఆఫ్ బాబా. ఎవడన్నా నన్ను పిలవాలంటే బాబాని అనుసరిస్తున్నాడండి ఈయన అనడం కరెక్ట్ ఏమో, తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఫార్ ఐ ట్రై టు ఒబే అండ్ ఐ ట్రై టు ఫాలో హిమ్. ఎందుకంటే నేను ప్రయత్నం అయితే చేస్తాను ఆయన అనుసరించడానికి, కానీ ఆ మాట కరెక్ట్ అవుద్దేమో నా విషయంలో. ప్రేమికుడు అంటే మాత్రం అది నాకు చాలా కష్టమైన పదం అని నేనైతే చేయలేనివి. దిస్ ఈజ్ వాట్ ఎరిచ్ వుడ్ సే అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి ఎరిచ్ చెప్పుకున్న మాట ఇది. మరి మనలాంటి వాళ్ళు మనం కుండల బదులు చెప్తూ ఉంటాం, నేను అవన్నీ చేసేయగలను, ఇవన్నీ చేసేయగలను. అట్ దిస్ పాయింట్ క్రెగ్ ఆస్కర్ మీ డైరెక్ట్లీ. సరే అయిపోయింది. అప్పుడు నాకేసి తిరిగి క్రెగ్ అడిగే డైరెక్ట్గా, అండ్ వాట్ అకార్డింగ్ టు ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మండలి అండ్ ద రెస్ట్ ఆఫ్ ది బాబా కమ్యూనిటీ. నువ్వు మండలితో చాలా కాలంగా ఉన్నావు కదా, మండలి వాళ్లకు మిగిలిన బాబా ప్రేమికులకు మధ్యన ఉన్న పెద్ద తేడా ఏమిటి అది చెప్పు నువ్వు అని అడిగాడు. ఐ సెడ్ టు హిమ్, దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ ఎనీవన్ కెన్ సే ఇట్. ఇది కూడా చాలా సులువే, ఎందుకంటే ఎవరికైనా సరే సులువుగా కనపడుతూ ఉంటుంది ఈ తేడా. ద మండలి ఆర్ ఆల్వేస్ ప్రొజెక్టింగ్ బాబా అండ్ నెవర్ ద ఫాల్స్ సెల్ఫ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ బాబాని వాళ్ళు బయటకు వ్యక్తపరుస్తూ ఉంటారు.
అంతేకాని వాళ్ళ అహము, వాళ్ళ అహంకారము, వాళ్ళ సెల్ఫ్, నేను నేను అనేది ఎప్పుడు వాళ్ళ మాటల్లో కనపడదు. ఈవెన్ ఇన్ దేర్ స్టోరీస్ దే నెవర్ అసర్ట్ బై సేయింగ్ దట్ దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. వాళ్ళు చెప్పిన మాటలప్పుడు చెప్పేటప్పుడు కూడా ఒక కథ గురించి ఏది ఇది తప్పు ఇది ఒప్పు అని ఎప్పుడు చెప్పరు. వాళ్ళు నెమ్మదిగా బహుశా ఇది ఇలా అవ్వచ్చు ఇది ఇలా అవ్వచ్చు అని మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకని ఆ కొండ బదలు కొడితే మాత్రం అహం అది చేసేదల్లా, అహమే ఆ పని చేస్తూ ఉంటుంది. నాకు ఇది తెలుసును, మీకు తెలియదు. దే ఆర్ కాన్స్టెంట్లీ ప్రొజెక్టింగ్ బాబా బై సేయింగ్ దిస్ ఈజ్ వాట్ బాబా వాంటెడ్, దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ థింక్ వుడ్ ప్లీజ్ బాబా. అన్లైక్ సమ్ బాబా లవర్స్ హూ ఆర్ రెడీ టు ఫైట్ టు డెత్ ఓవర్ దేర్ చెరిష్డ్ వ్యూ. మండలి వాళ్ళు ఎప్పుడు ఏదైనా అడిగితే బహుశా ఇది కరెక్ట్ అయి ఉండొచ్చేమో, బాబా ఉద్దేశం ఇది అయ్యి ఉండొచ్చేమో అని చెప్తారు తప్ప కొంతమంది బాబా లవర్స్ ఉన్నారు, రా నువ్వు తేల్చుకుందాం మనం. వాడు కావాలంటే మా జీవన మరణ సమస్యలాగా ఫైట్ చేసేస్తాట దాని గురించి. నేను చెప్పిందే కరెక్ట్. ద మండలి డోంట్ హ్యావ్ ఎ వ్యూ పాయింట్. మండలి వాళ్ళు ఎప్పుడు నా ఉద్దేశం ఇది, నేను చెప్పింది ఇది అని ఎప్పుడు చెప్పరు. వాళ్ళు దే ఓన్లీ ప్రొజెక్ట్ బాబా. వాళ్ళు బాబాని డైరెక్ట్గా వ్యక్తం చేస్తూ ఉంటారంతే. దే చెరిష్ బాబా అండ్ నాట్ ద ఫాల్ సెల్ఫ్, హెన్స్ దే డు నాట్ అసర్ట్. కాబట్టి కొండ బద్దలు కొట్టి ఎప్పుడు ఏ విషయాన్ని ఇలాగ సవాల్లాగా ఇలాగ ఎప్పుడు చెప్పరు వాళ్ళు. వెన్ ఐ ఫినిష్ ఇరిచ్ కమెంటెడ్ దట్ వాట్ ఐ సెడ్ వాజ్ కరెక్ట్ అండ్ టు ద పాయింట్. ఇరిచ్ అన్నాడు, నువ్వు 100% కరెక్ట్ చెప్పావు, నువ్వు చెప్పిన సమాధానం బాగుందయ్యా అన్నాడు. కరెక్ట్ దెన్ ఆస్క్డ్ మీ అనదర్ క్వశ్చన్, ఇంకో ప్రశ్న అడిగాడు. అండ్ హౌ డూ యూ థింక్ దే మేనేజ్ టు డూ దిస్ ఆల్ దట్ టైం? మరి ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు? వాళ్ళు అసత్యాన్ని వ్యక్తం చేయకుండా, లోపల ఉన్నటువంటి అహమును బయటపడకుండా బాబాని మాత్రమే వాళ్ళు ఎలాగో వ్యక్తం చేయగలుగుతూ ఉన్నారు. ఐ సెడ్ ఇన్ ద మండలి ద సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, ఓన్లీ బాబా ఈజ్ దేర్ అని హెన్స్ ద ప్రొజెక్టెడ్. వాళ్ళలో అహం అనేది లేదు, ఉన్నదల్లా బాబాయే. కాబట్టి బయటికి వచ్చినా బాబాయే వస్తుంది వాళ్ళ నుంచి అని చెప్పాడు. ఎరిచ్ కరెక్టెడ్ మీ బై సేయింగ్, వెంటనే ఎరిచ్ మధ్యలో కల్పించుకున్నాడు, యూ మేడ్ ఏ మిస్టేక్, తప్పు నువ్వు చెప్పి. ఈవెన్ ఇన్ ద మండలి ద సెల్ఫ్ ఈజ్ దేర్, మండలిలో కూడా అహము ఉన్నది. ఇఫ్ ద సెల్ఫ్ వాజ్ గాన్ కంప్లీట్లీ దెన్ దే వుడ్ మెర్జ్ ఇన్ బాబా. అది ఆ స్వార్థం అనేది వెళ్ళిపోతే మేము బాబాలో కలిసిపోయి ఉన్న వాళ్ళని నీ ఎదురుండా కూర్చుని మాట్లాడడం, మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ద సెల్ఫ్ ఈజ్ దేర్ బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ది ఫాల్స్నెస్ ఈజ్ నాట్ దేర్. Their self is stationed in Baba and identifies all the time with him completely. That is how it is. ఆ స్వార్థం అహం అనేది ఉంటుంది, కానీ అది బాబా దగ్గర కలిసిపోయి బాబాలోనే మునిగిపోయి ఉంటుంది అహం. ఎప్పుడు అది మాట్లాడుతుంటే బాబాయే బయటకు వస్తూ ఉంటుంది. అది అసత్యముతో అబద్ధముతో ఎప్పుడు అది మమేకమై ఉండదు. అది మండలి వాళ్ళకి ఇచ్చినటువంటి వరము. అంటే దీని సారాంశం ఏమిటి? మన జీవితంలో చాలామంది మనకు వ్యక్తులు తారసపడుతూ ఉంటాడు. ఎవడైనా కొండలు బదలగొట్టి నేను చెప్పేది వినండి, సరి కూర్చోండి అని చెప్తూ ఉంటే మనకి ఇది గుర్తుకు రావాలన్నమాట. ఇరిచి ఎలా చెప్పేవాడు, ఇది అహం యొక్క పని, యాక్టివ్గా నడుస్తూ ఉంది వీడిలో అహము. కుక్క దొంగను చూడగానే చెవులు ఎలా నుంచి ఉంటే మనం బయటికి చెప్పక్కర్లే, నాకు నేను చెక్ చేసుకోవాలి, ఇది వీడు రెడ్ సిగ్నల్ కొడుతోంది, రాంగ్ లైన్లో వెళ్తున్నాడు, మనకి నప్పినటువంటిది కాదు, వీడు కూడా వెళ్ళడం అంటే కుక్కతోక పట్టుకున్నట్టే అని నా చెవులు నాకు రిమైండ్ చేస్తూ ఉండాలని. అది మనం బాబాల వరగా. అందుకే బాబా వార్నింగ్ 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 ఎందుకు చెప్పాడు? అందులో అంత ప్రమాదం ఉందని ఆయనకి తెలుసు ఆయనకి. అందుకని ఆ వార్నింగ్ అనేటువంటిది మనకి దిక్సూచిలాగా పనిచేస్తూ ఉండాలన్నమాట. ఎవరి దగ్గర కనపడింది అనుకోండి, మనం తప్పుకోవడం మంచిది, వస్తాం సార్ కొంచెం పని ఉంది, తప్పుకోవడం ఉత్తమము.